బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఆయన సతీమణి సవితతో సహా గోరంట్ల మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా అయితే ఎన్నికల బరిలో ఎవరుంటారనేది హైకోర్టు తీర్పు తర్వాత తేలనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఆయన సతీమణి సవితతో సహా గోరంట్ల మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా అయితే ఎన్నికల బరిలో ఎవరుంటారనేది హైకోర్టు తీర్పు తర్వాత తేలనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, గోరంట్ల మాధవ్ ఎన్నికకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. ఏదైతే ఉందో మొత్తం హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు సంబంధించి మొత్తం ఈ రోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అది కోర్టులో ఉండడం, మొత్తం మీద ఇక్కడ రోజు రోజుకి తీర్పు వస్తుంది అన్నప్పటికీ ఇంకా ప్రొలాంగ్ కావడం, ఈ రోజు అందులో ముఖ్యంగా ఈ రోజు నామినేషన్ల పర్వం చివరి రోజు కావడంతో ముఖ్యంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అదే ఉత్కంఠని ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కావచ్చు, ఇటు గోరంట్ల మాధవ్ అభిమానుల్లో కావచ్చు, మొత్తం మీద ఇది పెద్ద చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ముఖ్యంగా ఇప్పటికే కొద్దిసేపు ముందరే అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి భార్యతో కలిసి వచ్చి గోరంట్ల మాధవ్, అందులో సవిత, ఆయన సతీమణి అయినటువంటి సవిత కూడా ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. వారితో మాట్లాడినప్పుడు కూడా వారు ఒకటే, మాకు కక్ష కట్టి తెలుగుదేశం ప్రభుత్వం, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మా మీద కక్ష కట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, అందులో లీగల్ అసలు ఇటువంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో నన్ను టార్గెట్ చేసి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను బరిలో వీలైనంత వరకు నేను బరిలో ఉంటాను, లేకపోతే నా భార్య అయినటువంటి సవిత ఖచ్చితంగా బరిలో ఉంటుంది. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో కూడా మేము గెలవబోతున్నాం, గెలుస్తున్నాం అనే ఇదితోనే దురుద్దేశంతోనే ఇటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మా మీద కక్ష కట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయబోతుందని చెప్పేసి గోరంట్ల మాధవ్ కూడా తెలిపారు. భార్య సవితతో కూడా మాట్లాడడం, సవిత అయితే నేను మొట్టమొదటిసారి ప్రజల్లోకి వచ్చాను, ప్రజల వైపు నుంచి మద్దతు కూడా మాకైతే పెద్ద ఎత్తున ఉంది, సారే గోరంట్ల మాధవ్ గారే బరిలో నిలిస్తే ఖచ్చితంగా గెలుస్తాడు, కాకపోతే ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము గెలిచే పరిస్థితి ఉంది, కాబట్టే వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా మేమైతే గోరంట్ల మాధవ్ గారు కానీ లేదంటే సవిత కానీ ఖచ్చితంగా అయితే బరిలో నిలుస్తాము. జగన్మోహన్ రెడ్డికి కానీ అటు పార్టీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. కాబట్టి మేము ఒకసారి నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడుని ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటే కూడా మమ్మల్ని క్షమిస్తాడేమో అన్నట్టుగా కూడా ఆ సవిత కొంచెం ఆందోళనతో మాట్లాడిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఎందుకంటే గతంలో గోరంట్ల మాధవ్ అంటే కూడా చంద్రబాబు నాయుడు పాజిటివ్ గానే ఉండేవాడు, కాకపోతే ఇప్పుడు ఎన్నికల బరిలో దిగుతుండటంతోనే ఇటువంటి మా మీద కక్ష కట్టారు, కాకపోతే మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అన్నట్టుగా కూడా సవిత ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్ సతీమణి సవిత కూడా మీడియాతో మాట్లాడుతూ మనం చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఈ రోజు ఈ ఎన్నికల పర్వంలో భాగంగా ఈ రోజు నామినేషన్ల పర్వం మొత్తం ఈ రోజు ముగినుంది. కాకపోతే అనుకూలంగా వచ్చినా కూడా ఎందుకంటే రిలీవ్ కావడానికి కూడా ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి కూడా ఒక పక్క చర్చ జరుగుతుంది. కాకపోతే రేపు స్క్రూటినీ ఎల్లుండి అంటే 27, 28 లోపల ఏదైతే అంటే ఈ తంతు ఏదైతే నామినేషన్ల పర్వం ఉంచే లోపల, ఎందుకంటే విత్ ట్రయల్స్ 27, 28 తేదీన విత్ ట్రయల్స్ ఉంటే ఆ లోపు రిలీవింగ్ ఆర్డర్స్ కూడా అందజేస్తే ఖచ్చితంగా గోరంట్ల మాధవే ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. లేని పక్షంలో సవిత ఎవరైతే ఉందో గోరంట్ల మాధవ్ సత్యమైనటువంటి సవిత ఖచ్చితంగా ఇప్పుడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కూడా బరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ హిందూపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా
బరిలో నిలవనుంది. కాబట్టి మొత్తం మీద చూస్తే ఎవరో ఒకరు భార్యనా భర్తన అనేది కానీ తొందరలో ఈ రోజు సాయంకాలం లోపల తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు తీర్పు కూడా వెలువడిన వెంటనే రిలీవ్ చేయాలంటే కూడా ఇతను మరీ అక్కడికి కోర్టే కూడా నాకు అది డిసైడ్ చేస్తుంది, అధికారులని కూడా దిశానిర్దేశం కూడా చెప్తుందని చెప్పేసి కూడా గోరంట్ల మాధవ్ ఒకవైపు చెప్తున్నాడు. కాకపోతే మొత్తం మీద ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనూ జిల్లా వ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నాయుడు.